అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో ఉన్న 33 జిల్లాల ప్రజలకు శుభవార్త చెప్పింది మన పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క. రాబోయే రోజుల్లో మరంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది వాళ్ళు ఏ రకంగా అయితే అంటే ఎమ్మెల్యేలు నెలకు 2,60,000 రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారో తెలంగాణ ప్రజల కోసం కూడా రాత్రి పగళ్ళు కష్టపడి చేయూత పింఛన్లు పెంచబోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నిబంధనలు అలాగే దానికి సంబంధించిన అప్డేట్ కూడా విడుదల చేసింది మంత్రి సీతక్క. దీని మీద మనం మాట్లాడుకుందాం. ప్రజలారా వీడియోను మాత్రం ఎండ్ వరకు చూడాలి. ఇక ఈరోజు మనం ఈ చూసే వీడియో నిజంగా మనకు ఖచ్చితంగా అంటే ఈ ప్రభుత్వం ఇంకో నెలకు చేసినా 2 నెలలకు పెంచినా ఈ నిబంధనలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే నిబంధనలు కాబట్టి వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎండ్ వరకు చూడరి. ఎమ్మెల్యేలు ఒకవేళ మనకు పెన్షన్లు పెంచకపోతే వాళ్ళ 2,60,000 జీతాలు కూడా తీసుకోరట. ప్రమాణం చేసిండ్రు అన్నట్టు వాళ్ళ మీద వాళ్ళే ప్రమాణం చేసుకుంటారు. మేము గనక తెలంగాణ ప్రజలకు 2,60,000 జీతం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకు పెన్షన్లు పెంచుతామని క్యాబినెట్లో ప్రమాణం చేసిండ్రు. కాబట్టి చూద్దాం మరి ఒకవేళ మనకు పెన్షన్లు పెంచకపోతే వాళ్ళు జీతాలు తీసుకోరు. ఇంత షరతుతోటి కూడుకున్నటువంటి ఈ అప్డేట్ను ఖచ్చితంగా చూడాలి. మనకు మన జీవితంలో ఏ రకంగా రాబోతా ఉందో పింఛని తెలుసుకోవాలి. కండిషన్లు ఏ మాదిరిగా ఉన్నాయో చేయూత పింఛన్కి ఎవరు అర్హులు, చేయూత పథకానికి అర్హులు, దీనికి సంబంధించి అందరినీ కూడా ఇచ్చిండ్రు. సంబంధించినటువంటి దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలని కూడా ఇచ్చిండ్రు. అట్లనే చేయూత పథకం కోసం అవసరమైన పత్రాలు, అట్లనే చేయూత పథకం కోసము చేనేత, వితంతు, కల్లుగీత కార్మికులు, వికలాంగులు, HIV, అట్లనే వృద్ధాప్య, ఇవన్నీ కండిషన్లు కూడా ఉన్నాయి. నాయన చిన్న మొన్నగా లేదు. మీరు ఖచ్చితంగా వీడియోని అయితే ఎండ్ వరకు చూడాలని నేనైతే ఆశిస్తూ ఉన్నా, వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే మన జీవితాల్లోకి ఈ పెన్షన్ల విభాగం పెరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాడు. పిరి బస్సు సాలకుండా దాన్ని బంద్ పెట్టానా ఈ వృద్ధులకు, దివ్యాంగులకు ఈ రకమైన పెన్షన్లు పెంచు అని ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తేవాలని ఇటువంటి అప్డేట్లు వచ్చినప్పుడు నేను గట్టిగానే మాట్లాడుతూ ఉన్నా. మీ సపోర్ట్ నాకు గట్టి ఉండాలి. మరి అర్హులకు గుడ్ న్యూస్. కొత్త ఆసరా పింఛన్లు మంత్రి సీతక్క కీలక అప్డేట్. తెలంగాణలో కొత్త పింఛన్ల పైన మంత్రి కీలక ప్రకటన చేసిండ్రు సీతక్క. త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. అర్హులకు మాత్రమే పింఛన్లు ఇస్తాము, గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధాలకే పథకం వర్తించేలా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పుకొచ్చింది. వీళ్ళెంత అర్హులైనటువంటి వాళ్ళకు పింఛన్లు ఇవ్వబోతా ఉన్నారో పోయిన ప్రభుత్వం ఏమిచ్చిందో కూడా చెప్తా ఉంది సీతక్క. ఒకసారి చూద్దాం. ఇగో తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటన చేసిండ్రు. ప్రభుత్వం అర్హులకే పింఛన్లు అందజేస్తుందని వెల్లడించారు. ప్రతి పైసా అర్హులకే దక్కాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, పెన్షన్ల పంపిణీలో అక్రమాలను అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త లబ్ధాల జాబితాను నవీకరించనున్నట్లు వెల్లడించారు. సీతక్కను అడుగుతా ఉన్న అక్క, మరి 2 ఏళ్ళు అవుతా ఉంది కదా, మీ ఎమ్మెల్యేలు ఎక్కిన తెల్లారి నుండి జీతాలు తీసుకుంటా ఉన్నారు, పెరిగా ఎమ్మెల్యే కోటాల ఉంటా ఉన్నారు, మీ ఫ్యామిలీకి భారతదేశంలో ఎటు తిరిగినా పెరిగే ఫ్లైట్లా, మరి తెలంగాణ ప్రజలకు 2023లో డిసెంబర్లో మీ అధికారంలోకి వస్తే 2025 డిసెంబర్ వచ్చింది. ఇప్పటి వరకు పింఛన్లు ఎందుకు పెంచలేదక్క? ఇక్కడ నువ్వేమంటా ఉన్నావు ఒకసారి చూడుంటాయ్యా. ఎప్పటికప్పుడు అక్రమాలను, ఎప్పటికప్పుడు కొత్త లబ్ధాల జాబితాను కూడా నవీకరించినట్లు వెల్లడించింది. ఎప్పటికప్పుడు నువ్వు కొత్తలను జాబితాలో చేర్చినట్లయితే 2 ఏళ్ల నుంచి ఒక్క పింఛని కూడా కొత్త పింఛన్ రాకపోయే, అసలు ఉన్న పింఛన్లను పెంచకపోతేవి. నువ్వైతే ఇక మీ ప్రభుత్వం అందరినీ అన్నట్టే అనుకో. మరి నువ్విచ్చిన మాటలు ఎట్లా ఉన్నాయి చూడిగా గిరి. అంటే ఇనటోడు చెవిటోడు అయితే రావణుని ముంగట రామాయణం చెప్పినామని మాట్లాడతారు. అట్లా ఉన్నదిగో మన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎంత నిజాయితీ పరులు. వాళ్ళు పాపం పరాయి సొమ్ము రూపాయి కూడా ముట్టుకోరు. ఇక్కడ కనబడతా ఉంది వీళ్ళు చేసిన పని.
ప్రభుత్వ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ పింఛనితో పాటు ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లు కూడా అందుకున్న జాబితాలో వెల్లడైంది. వీరిలో 3,824 మంది చచ్చిపోయినారు ఆల్రెడీ. అంటే వాళ్ళు పింఛన్లు తీసుకొని ఓగే చెలాగయా. మిగతా 1,826 మంది 2 పింఛన్లు అందుకున్నట్టు తేలింది. మరి ఈ మేరకు దీనిపైన విచారణకు ఆదేశించినరట. విచారణలో వాస్తవాలు బయటపడితే పింఛన్లు రద్దు చేయడంతో పాటు గతం మంజూరు చేసిన పింఛన్లు రిక్వైరీ చేయనున్నట్లు తెలిసింది. ఇక మంత్రి సీతక్క నంబర్ ఉంటే నేను ఫోన్ చేస్తుంటే. ఇప్పుడు ఈడ మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది కదా, 2 ఏళ్ల కోలే వీళ్ళకి ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో డబుల్ పింఛన్లు తీసుకుంటోళ్ళకు వాళ్ళకు ఎందుకు ఇస్తా ఉన్నారు? మీ అధికారులకు తెలియదా? మీకు తెలియదా? సెక్రటరీ ఏరియాలో ఉన్నవారికి తెలియదా? ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్లకు తెలియదా? ఈ పింఛన్లు ఏ రకంగా మంజూరైనాయి అని చెప్పేసి మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని కట్టేయాలి కదా. ఈ దోసుకుంటున్న దొంగల మీద కఠిన చర్యలు తీసుకోవాలి కదా. పేదోళ్లకు పింఛన్లు ఇవ్వమని మందకృష్ణ మాదిగ గారు దివ్యాంగులు ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ ప్రజావాణిలో వాళ్ళ వినతి పత్రాలు అందజేస్తూ ఉంటే వాళ్ళనేమో కేర్ చేసుడు దిక్కులేదు. కానీ ప్రభుత్వం రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు డబుల్ పింఛన్లు ఇచ్చుకుంటారు, నాటకాలు ఆడుతున్నారు నాటకాలు. ఇంకా వీళ్ళ గురించి సొల్లు మనం అంతా ఇనుడు కాదు కానీ డైరెక్ట్ ఇవేంటి కండిషన్లు ఒకసారి చూద్దాం. చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన వారై ఉండాలి చేనేత కార్మికులు. అదే మన బతుకమ్మ చీరలు నేసిన వాళ్ళు. బతుకమ్మ చీరలు నేసే కానీ సారు ఉండవై గోదాంలో దాసపెట్టినాడు. సిగ్గు చీరం పోతుంది, ఇక మాదే పోతుంది, సిగ్గు పోతుంది. ఇక చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు ఉండాలి. వితంతువులకు 18 సంవత్సరాలు నిండిన వారే ఉండాలి. భర్త మరణ ధృవీకరణ పత్రము కలిగిన వారు అర్హులు. నిర్ధారణ సమయంలో భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా చూపించాలి. మరణ ధృవీకరణ పత్రం లేకపోతే జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 3 నెలల్లోనే ధృవీకరణ పత్రం పొందాలి. లబ్ధిదారుని పునర్వివాహం, ఒకవేళ ఆమె ఇంకో వివాహం చేసుకుంటే కూడా విలేజ్ సెక్రటరీ సర్టిఫై చేయాలి. వివాహం చేసుకుంటే పింఛన్ రాదు, వివాహం చేసుకోకపోతేనే పింఛన్ వస్తుంది. కల్లు గీత కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. లబ్ధిదారుడు కల్లు గీత కార్మిక సహాయక సంఘంలో సభ్యత్వం పొంది ఉండాలి. కల్లు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఘంలో సభ్యత్వం ఉంటేనే పెన్షన్, లేకపోతే లేదు. మళ్ళా ఇది వాస్తవమైన కండిషన్, ఇది ఎప్పటికీ ఉండే కండిషన్, పోయేది కాదు. అది గుర్తుంచుకుంటే. ఇంకా వికలాంగులకు వీరికి వయసుతో సంబంధం ఉండదు. కనీసం సదరం సర్టిఫికెట్ల 40% కంటే ఎక్కువ వైకల్యం రావాలి, అప్పుడే అర్హులు. పాత సదరం సర్టిఫికెట్లు అయితే పనికిరావు, కొత్తవి మాత్రం పనికి వస్తాయి. వినికిడి లోపం అంటే చెవిటి వారికి అయితే 51% కంటే వైకల్యం ఎక్కువ, అంటే 52% ఉండాలి. అట్లయితేనే వాళ్ళకు కూడా ఈ యొక్క వికలాంగుల దాంట్లోనే రావడం జరుగుతుంది. ఇక వికలాంగులకు అందించే సదరం సర్టిఫికెట్లో 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందాం. వికలాంగుల కాడికి వస్తే మొన్న మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ సదరం సర్టిఫికెట్లో 85% కంటే ఎక్కువ అంగవైకల్యం వస్తే వాళ్ళకు 15,000 రూపాయలు పింఛన్ ఇస్తూ ఉంది. కనీసం రాజధాని కూడా ఏర్పాటు చేసుకోలే ఆంధ్రప్రదేశ్లో. మరి తెలంగాణ ప్రభుత్వానికి ఏమైంది? అందరికీ మలేరియా, చికెన్ గున్యా గిట్లా వచ్చిందా? పెంచాలి కదా పింఛన్లు. 40% కంటే ఎక్కువ ఉన్నోళ్ళకు 6,000 ఇచ్చి 85% కంటే ఎక్కువ సదరం సర్టిఫికెట్లు, అంటే మంచానికి పట్టిన వాళ్ళు. తెలంగాణ ప్రజలకు స్వచ్ఛంగా క్లియర్గా అర్థం కావాలి. మంచానికి పట్టిన వాళ్ళు, 2 కాళ్ళు లేనోళ్ళు, మొత్తానికే చేతులు కాళ్ళు పనిచేయక పక్షవాతం వచ్చినటువంటి వాళ్లకు 15,000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు. ఇది ఎవరికి తెలియదు. మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో 15,000 పింఛన్ ఇస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. మరి ఈ సీఎం రేవంత్ రెడ్డికి ఏమయ్యింది? వీళ్ళకు మాయా జరిగింది. వీళ్ళకు అమాస నాడు కర్రెకోడి జిట్టి తీసేయాలి మంత్రులందరికీ, అప్పుడు స్టాప్ అవుతారు అన్నట్టు. HIV ఎయిడ్స్ ఉన్నవారు, యాంటీ రిట్రోవైరల్ డైడ్ చేయించుకున్నవారు కూడా అర్హులు. ఇక ఈ వ్యాధిని నిర్ధారిస్తున్నటువంటి ఆసుపత్రి యాజమాన్యం వారు అందించిన మెడికల్ సర్టిఫికెట్ నిర్ధారణ సమయంలో అవసరమవుతాయి.
కండరాల వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరైనా సరే వాళ్ళు ఏ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో ఆ ఆసుపత్రికి సంబంధించిన సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఒకవేళ మనకు కొత్త పింఛన్ల వెరిఫికేషన్ జరిగితే స్టార్ట్ అయితే కొత్త పింఛన్లు ఇవన్నీ అవసరమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పినటువంటి ఈ కండిషన్లు పాటించాలని కోరుకుంటా ఉన్నా. తెలంగాణ ప్రజలారా పాటిస్తారు అని కూడా భావిస్తూ ఉన్నా. అలాగే ఇంకా మనకు ఇక్కడ ఏముంది అంటే ధృవపత్రాల గురించి తెలుసుకుందాం ఒక్కసారి. చేయూత పథకం కోసం అవసరమైన పత్రాలు వీటి గురించి నేను ఇప్పుడు వివరించా, షార్ట్కట్లో చెప్పేస్తే ఎందుకంటే వీడియో కూడా లెంత్ అవుతా ఉంది కాబట్టి షార్ట్కట్లో వీటిని వివరిస్తా, ఒకసారి తెలుసుకోండి. ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి. వయసు రుజువు కోసం జనన ధృవీకరణ పత్రం అంటే ఇది వృద్ధాప్య పింఛన్ కోసం ఖచ్చితంగా పనిచేసే సర్టిఫికేట్. కుల ధృవీకరణ పత్రం ఇది చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు ఇటువంటి వాళ్లకు ఖచ్చితంగా కుల ధృవీకరణ పత్రం ఉండాలా. అంటే నువ్వు గౌడ్సు చేనేత కార్మికులు అని తేలనీకి. ఆదాయ ధృవీకరణ పత్రం ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే వీళ్ళు పెడతారు కదా 1,50,000 2 లక్షలు ఆల్రెడీ పెట్టిండ్రు, ఈ లోపల ఉన్నోళ్ళకు మాత్రమే పింఛన్లు లేకపోతే లేదు అని. కాబట్టి ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి. వైద్య ధృవీకరణ పత్రము వికలాంగులకు ఇంకా కండరాల వ్యాధితో బాధపడుతున్న వారందరికీ వైద్య ధృవీకరణ పత్రం అవసరమవుతుంది. రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు. ఈ ముచ్చట ఇక బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవి కాకుండా మీరు ఏ పథకానికి అంటే ఏ ఒక్క దానికి ఇప్పుడు మనకు సదరం సర్టిఫికేట్ అవి అంటాం కదా, మీరు ఇవి కాకుండా సంబంధించిన నిష్ఠపత్రాలు కూడా అవసరం కావచ్చు. ఏ పథకానికైతే మీరు అప్లై చేసుకుందామని చూస్తూ ఉంటారు అంటే వృద్ధాప్య పింఛన్ గురించి వేరే ఉంటుంది, వికలాంగులది వేరే ఉంటుంది, కళ్ళు గీత కార్మికులది వేరే ఉంటుంది, చేనేతలది వేరే ఉంటుంది, బీడీ కార్మికుల అక్కాయిలది వేరే ఉంటుంది. కాబట్టి సంబంధిత మీరు ఏ పింఛన్ కోసం అయితే మీరు అప్లై చేసుకుందాం అనుకుంటా ఉన్నారో ఆయా పింఛన్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు రెడీ చేసుకోవాలి. దీని గురించి మరి క్యాబినెట్ మీటింగ్ జరిగి ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయిపోగానే చెప్తారా, ఉప ఎన్నికల కంటే ముందే చెప్తారా, కానీ పింఛన్లు రావడం మాత్రం ఖాయం. పింఛన్లు కనుక పెంచకపోతే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు అందరూ అలా 2,60,000 జీతాలను త్యాగం చేయాలి, తీసుకోవద్దు. ఇది మన ఛానల్ తరపు నుంచి వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పేదోళ్ళకు దానం చేయాలి మీ పింఛన్లను కోరుకుంటా ఉన్నాం. చేతల పాపం మనోళ్ళు దయాగుణం ఉన్నోళ్ళు, వాళ్ళకు కూడా మన మీద చాలా ప్రేమ ఉంది. అందుకనే 2 సంవత్సరాలల్లా తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో మీకు అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. అది వాస్తవమైన విషయం. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.